హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు హౌస్ పిల్లర్స్ కన్స్ట్రక్షన్స్ అండి. ఐరన్ పిల్లర్స్ అది ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో ఆ ఐరన్ పిల్లర్ని ఈరోజు మనం చూద్దామండి. ఇదిగోనండి, చూడండి ఐరన్ పిల్లర్ని ఇక్కడ ఎలా చూపాలతో కూడా చక్కగా రౌండప్ చేసేసి ఇక్కడ సెట్ చేస్తున్నారండి. ఈ ఐరన్ బెండింగ్ పర్సన్స్ అండి, వీళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఐరన్ బెండింగ్. దీన్ని ఈ విధంగా చేసి తర్వాత దీన్ని పునాదుల్లో ఇక సెట్ చేస్తారండి. ఈ ఐరన్ పిల్లర్ని చాలా స్ట్రాంగ్ అండి ఇది పిల్లర్ మాత్రం. చూస్తున్నారు కదా, 12mm రాడ్స్, 8mm రాడ్స్ అన్నీ కూడా ఇక్కడ వరుస క్రమంలో సెట్ చేసి వాటికి తీగలను కూడా గట్టిగా ఫిక్స్ చేస్తున్నారు. అదిగోండి, పైకి లేపి ఒక పిల్లర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ పిల్లర్ని తీసుకువెళ్ళి ఆ పక్కన పెడుతున్నారండి. ఈ విధంగా కొన్ని పిల్లర్స్ వరకు కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఐరన్ బెండింగ్ వర్క్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఈ ఎండాకాలంలో అయితే చాలా హీట్ ఎక్కిపోతాయండి ఐరన్. బట్ ఇక అలానే వీళ్ళు కష్టపడుతూ కూడా ఈ వర్క్ని చేస్తున్నారండి. ఇప్పుడు మళ్ళీ వరుస క్రమంలో ఇవన్నీ కూడా మరి సెట్ చేసుకుంటున్నారు, ఈ ఐరన్ రాడ్స్ అన్నీ కూడా. రింగుల మధ్య నుంచి ఐరన్ రాడ్స్ అనేవి సెట్ చేసి ఈ రింగులని అన్నీ కూడా సరిసమానంగా దూరం జరిపి ఈక్వల్గా చేస్తారండి. ఇదిగోనండి, ఈ రింగ్స్ అన్నీ కూడా అలా డిస్టెన్స్ పెడతారండి ఈ పిల్లర్స్కి. నేను యూట్యూబ్లో కూడా పెడతా బ్రో. ఇలా ఈ విధంగా వచ్చేసి ఇవి రాడ్స్ అన్నీ కూడా ఇక్కడ రింగ్స్ అన్నీ కూడా సెట్ చేసేస్తున్నారండి. సన్నని సువలతో కూడా అవి కదలకుండా చుట్టూ కూడా వాటిని సెట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఏ విధంగా బిగిస్తున్నారో. ఇది ఐరన్ని వచ్చేసి చాలా బాగా చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి ఇది ఐరన్ వర్క్ కూడా చాలా కష్టంగానే ఉంటుందండి, కాకపోతే నేర్చుకునే కొద్దీ కూడా అలాగే ఈజీ అయిపోయింది. ఈ ఐరన్ బెండింగ్ చేస్తున్న వర్క్ అండి, ప్రతి మనిషికి కూడా రోజుకి 1000 రూపాయల దాకా ఇక్కడ సర్వీస్ చేస్తారండి ఈ వర్క్ చేసినందుకు. ఎందుకంటే ఈ వర్క్ కూడా చాలా హార్డ్గానే ఉంటుందండి. ఛార్జ్ మాత్రం అలాగే తీసుకుంటారండి ఈ ఐరన్ వర్క్కి. చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారు వర్క్. వీళ్ళంతా కూడా చాలా బాగా కూడా ఈ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారండి అందరూ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి ఎంత కష్టంగా ఉంటాయో అందరికీ తెలుస్తాయి, వాళ్ళు పడే కష్టాలు కూడా తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.